రైట్, ఇక మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ ఇప్పుడు ఏపీలో అధికార కూటమి నేతలకు మాత్రం శాశ్వతమైన మిత్రత్వం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. నిన్న మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న నాయకులు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చినా లోపల మాత్రం ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది. తాజాగా ఒంగోలులో రాజుకున్న వివాదం కూటమి పెద్దలను తీవ్రంగా ఆలోచింపచేసింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రంగంలోనికి దిగి ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. మన టార్గెట్ 15 ఏళ్ల పరిపాలన. ఈ చిన్న చిన్న ఈగోలు పక్కన పెట్టేసి కలిసి నడవాల్సిందే, లేదంటే వేటు తప్పదు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారట. దీంతో నిన్నటిదాకా రోడ్డెక్కేసిన ఆ నేతలు ఇప్పుడు పైకి సైలెంట్గా ఉన్న లోపల మాత్రం అగ్నిపర్వతంలా రగులుతూనే ఉన్నారు. చేతులు కలపకపోయినా అధిష్టానం భయంతో పెదాలు మూసేశారు. మరి ఈ కలివిడి మంత్రం ఎంతకాలం పనిచేస్తుంది? ఎన్నికల నాటికి ఈ సైలెంట్ వారు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది? అసలు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ పరిస్థితి ఏంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ నెల్లూరు నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఓవర్ టు యు. ఏపీలో కూటమి నేతల ఆధిపత్య పోరుపై అధిష్టానం ఇప్పటికే సీరియస్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు టాపిక్ ఏదైతే ఉందో, వైపు కూటమి నేతలకు సంబంధించి టీడీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధం అయితే ప్రస్తుతం ప్రెస్ మీట్ల ద్వారా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక వైరల్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాన్ని గద్దె దిగించేందుకు ఒక ప్రణాళికబద్ధంగా ఒక దిశ నిర్దేశంతోనే కూటమిని ఏర్పరిచినటువంటి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ కూటమిని నడిపించేందుకు కూడా అందరూ పూర్తి స్థాయిలో ఒక సమర్థవంతంగా సహనంతో ముందుకు కొనసాగాలంటూ కూడా అనేక వేదికల మీద ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇక్కడ ప్రధానంగా కొంతమంది నాయకుల మధ్య వచ్చినటువంటి ఇగో ప్రాబ్లమ్స్తో ఈ యొక్క కూటమి నేతలకు కాస్త తలెప్పైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన వర్సెస్ టీడీపీ ఒంగోలు సంబంధించినటువంటి సిటీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక ఆధిపత్య పోరు కొనసాగుతుందో, ఒక ఇగోలకు వెళ్తున్నటువంటి నాయకుల మధ్య సమన్వయం కోల్పోతున్నారో, ప్రస్తుతం అది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి తలనొప్పి అయి ఉండొచ్చు, జనసేనకు కూడా ఇది ఒక తలనొప్పి అయినటువంటి వాతావరణం. పదే కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తూ ఉన్నారు కూటమి నేతలకు కానీ, అదేవిధంగా జనసేన నేతలకు, మరోవైపు ఇటు బీజేపీ పార్టీ. సో అందరూ కూడా సఖ్యతగా ముందుకు వెళ్ళాలా, ఏది కూడా ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కూడా దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా కూడా 15 ఏళ్ల పాటు ఒకే గొడుగు నీడలో మనం అందరూ కలిసి ముందుకు వెళ్ళాలా, రాక్షస పాలన మరలా చూడకూడదనే యొక్క సంకల్పంతోనే ఈ యొక్క నిర్ణయాత్మకమైనటువంటి గవర్నమెంట్ కూటమి పాలన ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ కొంతమంది ఈ యొక్క యుగోల వల్ల పార్టీకి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి అయితే ఉండకూడదని చెప్పి ఇప్పటికే ఒక కొరడా జులిపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే ఇప్పటికే మనం చూడాలి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి అయి ఉండొచ్చు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్. సో వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం అంతర్గతంగా కూడా కొంత మాటల యుద్ధం జరుగుతూ ఉంది. గతంలో వీళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా, అంటే రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, కానీ ఇక్కడ ప్రధానంగా కూడా ఒకరినొకరు ఎప్పుడు కూడా పరస్పరం కలిసి మెలిసి పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇగోలుకు పోవడం వల్ల కొన్ని పార్టీలకు, కూటమి ఉన్నటువంటి ప్రభుత్వాలకు కొంత ఇబ్బంది తరహా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా ఇదే ఇష్యూపై ఒకవైపు టీడీపీ సంబంధించినటువంటి కూటమి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా ఇరువురు నేతలిద్దరు కూడా ఇటు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మాకు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మీ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కానీ, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలను, ఓటర్లను కొంత ఇబ్బంది తరహా మీరు చేస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం సీరియస్గా ఉంది. మొత్తానికైతే ఒంగోలు ఎపిసోడ్ ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఒకరినొకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, ఇటు అవినీతి వ్యవహారాల్లో బయటబయలు చేస్తామని చెప్పడం, ఇదంతా కూడా కరెక్ట్ కాదు. జనసేన పార్టీ ఉండొచ్చు, టీడీపీ పార్టీ ఉండొచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ, కూటమి దాదాపు 15 ఏళ్ల పాటు కూడా మనందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడమే మన ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఇలాంటి ఇగోలకు పోయి పార్టీ నష్టం వాటి వెళ్ళే విధంగా కూడా చేయకూడదని చెప్పి ఒకవైపు అధిష్టానం కూడా ఇరువురికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.